ప్రియమైన దేవుని పిల్లారా, మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. మరి అదే విధంగా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానించి దేవుని మాటలో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహిస్తూ దేవునికి విధేయులు అవ్వడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. మరి ముందుగా ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుని చదువుకుని ముందుకు కొనసాగుదాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. ఏమండి, దేవుడు అంటున్నాడు, నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానములు జనులు విని నేను వారికి కలగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. దేవుడు మన గతించినటువంటి కాలంలో మనకి ఎన్ని అనారోగ్యాలు వచ్చినాయి, ఎన్ని అపాయాలు మనకు ఎదురైనాయి, ఎన్ని ఒడిదుడుకులను మనం అధిగమించి ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. వాటన్నిటిలోంచి కూడా తప్పించి దేవుడు మనలను, మన కుటుంబాలను సురక్షితంగా మరలా ఆయన సన్నిధిలో ఈ 2026వ సంవత్సరం ఈ మొదటి దినాన్న నూతన సంవత్సరంలో ఆయన సన్నిధిలో గడపగలిగే స్థితి, సజీవులుగా ఉండగలిగే స్థితి మనకు దేవుడు అనుగ్రహించిన దానిని బట్టి మనము కూడా ఆయన వేసినటువంటి సమస్తమైన క్షేమమును బట్టి మేలును బట్టి మనం ఆయనకి ఏమవ్వాలి? భయపడాలి. ఆయన చేసినటువంటి మేలులను గురించినటువంటి వర్తమానం అదే అంటున్నాడు అక్కడ. మనకు వినబడినప్పుడు, అది మనకు అర్థమవుతున్నప్పుడు మనం ఆయనకు భయపడాలనే లేఖనాలు మనకు బోధిస్తూ ఉంటున్నాయి. కనుక ఒక్కసారి మన గతంలో దేవుడు మన పట్ల జరిగించినటువంటి కార్యాలను, ఉపకారాలను మొదటిగా మనం ధ్యానంలోనికి, మన తలంపుల్లోనికి తెచ్చుకుని దేవుడు అనేకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను తప్పించి రక్షించాడు, దీని వెనక దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించుకుంటూ దేవునికి భయపడాలని మొదటగా నేను ఈ మాటను మీకు చెప్పడం జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, కనుక ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనం ఎలాంటి వారంగా ఉండాలని దేవుడు మనకు ఆయుష్ను పొడిగిస్తున్నాడు, మనం ఎలాగూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, మనం అసలు ఎలా ఉన్నాం, మన స్థితిగతులు ఎలా ఉంటున్నాయి, దేవుడు మన నుంచి ఏది ఆశిస్తున్నాడు అన్న విషయాలను కొన్ని నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నించేద్దాం. అనేక సార్లు బైబిల్ మొత్తంలో మనకు వినబడుతున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు మీ హృదయాలను నూతన పరుచుకోండి. మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేస్తా ఉన్నారు? పొందలేకపోవచ్చున్నారు. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి దూరంగా మనిషి బ్రతుకుతూ ఉంటున్నాడు. దేవుని ఉగ్రతకు పాత్రులు అవడానికి మనిషి తన జీవితంలో దేవుని ఉగ్రతకు రుచి చూడడానికి అన్నట్టుగా జీవితాలలో మేలనేది కానకుండా, పరిశుద్ధత అనేది లేకుండా నూతన హృదయం అని తెచ్చుకోమని దేవుడు ప్రకటిస్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు ఇంకా అదే పాత రోత జీవితాలతో మనిషి బ్రతుకుతూ సంవత్సరాలు గడుస్తున్నా, ఎన్నో సంవత్సరాలు దేవుడు మన కళ్ళ ముందుకు, మన జీవితంలోనికి తీసుకువస్తున్న పెడచెవును పెడుతూ, అలక్ష్యం చేస్తూ, దేవుడిస్తున్నటువంటి ఈ ఆయుష్, ఈ అవకాశాలు అంటే అలుసుగా తీసుకుంటూ మనిషి అంతకంతకు రోజు రోజుకు దేవునికి దూరం అయిపోతున్నట్టుగానే మనుషుల జీవితాలలో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో మీరు ప్రవేశింపలేరు. దేవుని పిల్లలుగా పిలువబడడానికి, దేవుడు మనల్ని అంగీకరించడానికి, చివరకు దేవుడు ఉన్నటువంటి పరలోకం చేరుకోవడానికి కూడా మనకి కావాల్సింది నూతనమైనటువంటి జన్మ. తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి మనం పాపులుగా అయిపోయాం. ఆ తదుపరి లోకంలో పాపం ఉండడాన్ని బట్టి ఆ తదుపరి ఆ పాపానికి అడిగి వేసుకునే పరిస్థితి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు.
ఆయన ప్రాణం పెట్టడాన్ని బట్టి. కాబట్టి దీనిని మనం సద్వినియోగం చేసుకుంటూ మరలా ఏమంటే పాడైపోయినటువంటి మన జీవితాలను పరిశుద్ధపరుచుకునే ఆ క్రమం ఏదైతే ఉందో దానిని మనం వెంటాడుతూ వెంబడిస్తూ మన జీవితాలను బాగు చేసుకోవాలనేది లేఖనాల్లో ఉన్నటువంటి సారాంశం అని మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఈ భూమి మీద మనం దీర్ఘాయుష్మంతులుగా ఆరోగ్యవంతులుగా మనం బ్రతకాలంటే దేవునిని మనం వెంబడిస్తూ ఉండాలి, హత్తుకుని ఉండాలని లేఖనాలు మనకు బోధిస్తూ ఉంటుంది. ఎక్కడికో వెళ్తాం, ఏదో చేస్తాం, ఏదో ప్రమాదానికి గురైపోతాం, లేకపోతే రకరకాల అనారోగ్యాన్ని బారిలు పడతా ఉంటాం. మన జీవితాలు అప్పటికే దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటాయి. ఆ తదుపరి జీవితాన్ని మనకు పొడిగిస్తే దేవుని కోసం బ్రతుకుతామన్న గ్యారంటీ లేదు కనుక దేవుడు ఒకవేళ మన చేయి విడిచిపెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ దేవునికి ఇష్టమైనటువంటి వారంగా మనం బ్రతికినప్పుడు, దేవునికి నచ్చే విధంగా మనం బ్రతికినప్పుడు మన జీవిత కాలాన్ని కూడా దేవుడు పొడిగించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. సజీవులుగా నేటి వరకు అంటే అప్పటి కాలానికి మోషే గారు రాసే టయానికి, మోషే గారు వారితో మాట్లాడే టయానికి సజీవులుగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు. వారు ఎందును బట్టి సజీవులుగా ఉన్నారనంటే దేవునిని మీరు హత్తుకొని ఉన్నారు కనుక. నిజమే కదా, దేవుడు ఇస్తేనే కదా మనకు ఆయుష్ పొడిగింపబడేది. దేవుడికి తెలియకుండా ఏది జరగదు. అలాంటప్పుడు బైబిల్ ఏమని మనకు బోధిస్తుందంటే ఆయనను మనం హత్తుకొని జీవించాలి. ఇక నా వలనే నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించు సంవత్సరములు అధికములు అవుతాయని సామెత్ర గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంటుంది. అంటే ఆయన వలనే మనకు దీర్ఘాయువు కలుగుతుంది. మనం జీవించే సంవత్సరాలు అధికం అవ్వాలంటే ఆయన వలనే కలుగుతుంది. మరి అలాంటప్పుడు మన జీవితంలో ఏమంటే మన ఆయుష్ పెరగాలనంటే, దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండాలనంటే, మన జీవితాన్ని దేవుడు పొడిగించాలనంటే మనం ఆయన హత్తుకుని ఉండాలి. ఆయనే మన జీవితాన్ని పొడిగించేవారు, దీర్ఘాయువునిచ్చేవారు అన్న విషయం మనకు అర్థమైతే మరలా 2027లో ప్రవేశించడానికి అవకాశం ఉండింది. లేకపోతే చెప్పలేం, డౌటే. అవునా కదా? ఖచ్చితంగా నిజం ఇది. ఈ 2025 గతించినటువంటి 2025 సంవత్సరంలో ఇప్పుడు మేమందరం చచ్చిపోతాం 2026 వచ్చే టయానికి అని అనుకున్నారా వాళ్ళు? 2025 ప్రారంభంలో అనుకోలే వాళ్ళు. మా జీవితం ఇలాగే క్షేమంగా ఉంటుంది, ఇలాగే మేము ఆరోగ్యవంతులుగా ఉంటాం, భూమి మీద 2026 కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటామని అనుకున్నారు పాపం. కానీ ఈరోజు మన మధ్యలో లేరు. వచ్చే సంవత్సరం మనం ఉంటామో లేదో మనకి గ్యారంటీ లేదు. చాలా సీరియస్ విషయం అన్నమాట. కాబట్టి మన జీవితాలు 2027లోనికి వెళ్ళాలనంటే ఆయనను మనం హత్తుకుని, ఆయనే మన జీవితాన్ని పొడిగించేవారు. మన జీవితాన్ని ఇచ్చిన ఆయనకే మన జీవితాన్ని పొడిగించే అధికారం ఉందని, ఆయనకి మనం లోబడి బ్రతకాల్సినటువంటి అవసరత ఉందని మనం గమనించుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథంలో మీ మనస్సు మారి రూపాంతరం పొందండి అంటారు. అది ఎలా జరిగిద్దో పై వచనంలో మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలిగితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక చదవండి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటి? ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు. మీ రూపాంతర అనుభవంలోనికి మీరు వెళ్ళాలంటే, దేవుని చిత్తం ఏదో పరీక్షించి మీరు తెలుసుకోవాలంటే, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో మీరు పరీక్షించాలంటే, దేవునికి ఉత్తమమైనది అనుకూలమైనది మీరు తెలుసుకోవాలనంటే ఈ లోక మర్యాదను మీరేం చేయాలి? అనుసరించకూడదు అంటున్నాడు దేవుడు. అంటే దేవుని దగ్గరికి రావడం అనేది చాలా గొప్ప విషయం. అది మనకు తెలియక మనిషి ఏదో అనుకుంటాడు, మనుషుల దగ్గర మనం చిన్నతనంగా ఉంటుంది అంటే మనల్ని కొంతమంది హేళన చేస్తారు. అంటే ఈ డబ్బులతో కూడా కొంతమంది దేవునికి సంపూర్ణంగా లోపడడానికి ఇష్టపడరు. అంటే మనిషి ఎవరండి చెప్పండి? తనకే గ్యారంటీ లేదు. అలాంటి వాడు మనల్ని లేదు అనుకుంటాడని
ఈ సమస్త సృష్టికర్త అయినటువంటి ఆ దేవాతి దేవుని అడుగు జాడల్లోనికి ఆయన కోరుకునే విధంగా మనం బ్రతకపోవడానికి మనం ఇష్టపడుతున్నాం అంటే మనిషి ఎలాంటివాడో మనకి ఇంకా అర్థం కాదు. అది అర్థమైతే మనిషికి దేవుడికి ఉన్న తేడా మనకు అర్థమైతే మనిషి మాట వినాలా లేకపోతే దేవుని మాట వినాలా అనేది మనకు అర్థమైంది. కానీ దేవుడు కనిపించట్లేదు కనుక, మనిషి కనిపిస్తున్నాడు కనుక, దేవుని మాటల దగ్గరికి మనం రావట్లేదు కనుక, దేవుడు చేసినటువంటి మన పట్ల కార్యాల గురించి మనం ఆలోచించట్లేదు కనుక మనిషే గొప్పడు అనుకుంటున్నాం. మనిషి ఆటంకంగా ఉండడాన్ని బట్టి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాము. కానీ ఒకసారి ఆలోచిస్తే మనం క్షుణ్ణంగా మనిషికే దిక్కు లేనప్పుడు తన జీవితం ఏమైపోయిందో, తన జీవితం రేపేం జరుగుతుందో తనకు తెలియనప్పుడు సమస్తం ఎరిగినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించడం మేలుకరం అన్న విషయం మనకు అర్థమైంది. మేలుకరం అన్న విషయం మనకు అర్థమైంది. అంటే ప్రభు దగ్గరికి వస్తే వాస్తవమే మాట, ప్రభు దగ్గరికి వస్తే మనల్ని మనం మార్చుకోవాలి. మనుషులందరినీ కూడా అవసరమైతే విడిచిపెట్టి దేవుని మాటకు లోబడాలన్న ఆ సాహసం మనం చేయగలగాలి. నిజం, ఎందుకంటే దేవుడు కదా, సర్వాన్ని ఇచ్చిన దేవుడు. ఈ లోకం అంతా కూడా తనకంటూ మర్యాదలు నిలుపుకుని, తనకంటూ కొన్ని సిద్ధాంతాలను సిద్ధపరుచుకుని నిర్మించుకుని అవే సత్యాలుగా ప్రకటింపబడుతూ అవే నిజాలుగా భ్రమపడుతూ ఒకానొక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న మనిషి అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని మనం అంచనా వేసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. ఒకానొక టైంలో ఏమంటే గతించినటువంటి ప్రభు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా లోక రక్షకుడిగా వచ్చి ఎన్నో ఆత్మీయమైనటువంటి సంగతులు బోధిస్తున్న క్రమంలో అప్పటికి సైతం కూడా ప్రభు చెంతకు రావడానికి ఏది ఆటంకంగా ఉందో తెలుసా? ఈ రోగం అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఇప్పుడు ఉన్నది కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి రోగం అది. యోహాను సువార్త 12వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 42-43. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఏమైపోయింది? దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువగా అపేక్షించిరి అని రాయబడి ఉంది. అంటే వాళ్ళు ప్రభు చెబుతున్నటువంటి మాటలు, ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రభు నేర్పిస్తున్నటువంటి జ్ఞానం ఆత్మ సంబంధమైనదని, దైవికమైనదని, దైవ సంబంధమైనదని, శక్తి కలిగినదని ఒకవైపు అర్థమవుతున్నా సరే ప్రభు మాటలకు లోబడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఎవరిని ఆటంకంగా చూపిస్తున్నారంటే పరిసయ్యులు సమాజంలో నుంచి వారిని వెలివేయుదురేమోనని వారికి భయపడి ఒప్పుకొనలేదు. చివరికి అలాంటి వారి పరిస్థితి ఎలా అయిపోయింది అంటే ఏమండి, సత్యమై ఉన్న, మార్గమై ఉన్న, జీవమై ఉన్నటువంటి ప్రభువు చెంతకు రాని వారి జీవితాలు చివరకు ఏమండి దినదినము అనగా ఎల్లకాలము కూడా ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు అయినా సరే వారు ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ మనుషులు ఏమనుకుంటారో, మనుషులు నన్ను ఒకవేళ మెచ్చుకోరేమో, చిన్నగా చూస్తారేమో, లేకపోతే సమాజంలో నుంచి నన్ను వెలివేస్తారేమో అని మనుషులను వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆటంకంగా చూపిస్తూ ఉంటున్నారు. అంటే విశ్వాసం ఉంచిరి గాని పరిసయ్యులకు భయపడి వెలివేయుదురేమోనని. ఇంకా రెండో కారణం మనం చూడగలిగితే 11వ అధ్యాయం ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయము 48వ వచనం. మనం ఆయనను ఇలాగు చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి. ఇదొక కారణం అన్నమాట. మనం ఆయనను ఇలాగే చూస్తూ ఊరుకుంటే రోమీయులు వచ్చి మన స్థలాన్ని, మన జనాన్ని, అంటే స్థలము జనము శాశ్వత కాలమైనవి చెప్పండి. మన అనుకున్న వాళ్ళతో మన శాశ్వత కాలం ఉండగలుగుతామా? ఉండలేము. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. లేదంటే మనకంటే ముందు మన అనుకున్న వాళ్ళే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇక స్థలాలు ఏమైనా శాశ్వతం అంటే శాశ్వతం కాదు.
మన స్థలం మీద ఎంత పొలం ఉన్నా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఒకానొక రోజున పొలం ఆడే ఉంటుంది కానీ మన స్థలం ఆడే ఉంటుంది కానీ మనం మాత్రం ఈ మట్టిలో కలిసిపోతాం. అంటే ఏదో ఒక రోజు మన జనాన్ని, మనకున్న స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఏది ఆటంకంగా చూపిస్తున్నారంటే మనం ఆయనను ఇలాగే ఊరుకుంటే, నేను చూస్తూ ఊరుకుంటే అందరూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారు. ఎందుకంటే ఆయన మీ స్థలం ఏమైనా ఉందో విడిచిపెట్టండి, మీ జనాన్ని విడిచిపెట్టండి అవసరమైతే అనేనే కదా ప్రభు చెప్పేది. అంటే దేవుడినైనా విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు కానీ స్థలాలు జనాలు చూసుకుంటున్నారు వీళ్ళు. అంటే శాశ్వతమైనటువంటి రాజ్యం కొరకు ఎదురు చూడాల్సినటువంటి మనిషి తాత్కాలికమైన వాటి మీద దృష్టి నిలిపి శాశ్వతమైనటువంటి జీవాన్ని విడిచిపెట్టడానికి మనిషి భ్రమలో బ్రతుకుతూ సిద్ధపడుతూ ఉంటున్నాడు. ఇవి కారణాలు అనమాట. అంటే మనం మారనివ్వకుండా, మనల్ని మార్చకుండా, మనల్ని మారాలన్న ఆశ మనలోకి వస్తున్న మనకు ఆటంకాలుగా ఏర్పడేటటువంటి సమస్యలు ఇప్పుడు ప్రారంభమైనవి కాదు. ఇవన్నీ కూడా ప్రభు ఉన్నప్పుడే, ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలోనే అప్పుడున్న సమాజం కూడా ఇవే ఆటంకాలుగా వారి కళ్ళ ముందు పెట్టుకుని ప్రభు మాటలను అంగీకరించకుండా, ప్రభు మాటలకు లోబడకుండా అవిధేయులుగా బ్రతికినటువంటి జనం అప్పటి నుండే ప్రారంభికులుగా ఉన్నారు. అందుకే మనం చదువుకున్నటువంటి మాట, ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దనంటే, లోకంలో మనిషి ఎన్నో సృష్టించుకున్నాడు, ఎన్నో నిర్మించుకున్నాడు, ఎన్నో తన కళ్ళ ముందు పాఠాలుగా నిర్మించుకుని బోధించుకుంటూ ఒకరిని బట్టి ఒకరు ఇవే నిత్య సత్యాలు అన్నట్టుగా, అది అజ్ఞానమైనప్పటికీ కూడా అదే నిత్య జ్ఞానం అయినట్టుగా, కొంతకాలం ఉండి విడిచిపెట్టి వెళ్ళే జ్ఞానమే నిజం అనుకుని బ్రతుకుతున్న మనుషుల సిద్ధాంతాలను, వారి మర్యాదలను మొట్టమొదటిగా మనం ఏం చేయాలి, అనుసరించొద్దు. అప్పుడు మనకి దేవుని దృష్టిలో ఉత్తమమైనదేందో, అనుకూలమైనదేదో, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకునే జ్ఞానం మనకు వచ్చింది. అప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, మన మనసు మారిద్ది, మనం రూపాంతరం చెందుతాము. రోమిలికి రాసిన పత్రిక 12:2 మనం చదువుకున్నాం కదా. అంటే ఆటంకంగా ఉన్నది మొట్టమొదటి ఏంటంటే ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. అది మనం తీసేసుకుంటే ఇక అన్ని కూడా తొలగింపబడుతూ ఉంటాయి. దేవుణ్ణి చేరడానికి, దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవునితో సంపూర్ణంగా సహవాసం చేయడానికి, దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనం వెళ్ళడానికి మొట్టమొదటి ఆటంకం ఈ లోక మర్యాదలను మనం అనుసరించకూడదు అని లేఖనాలు మనకి బోధిస్తూ ఉంటున్నాయి. లేఖనాలు మనకు బోధిస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకి ఈ ఆటంకంగా ఉన్నటువంటి ఈ ఒక్కదాన్ని మనం తీసేసుకుంటే ఆయన మన జీవితాలలో ఒక నూతనమైన క్రియ, ఒక నూతనమైనటువంటి జీవం, నూతనమైనటువంటి హృదయం మనకు అనుగ్రహించి మనలను ఒక నూతనమైనటువంటి వ్యక్తులుగా, ఆయనకి ఇష్టమైనటువంటి వారంగా మనల్ని ఆయన వైపు మళ్ళించుకోవడానికి మీలో నుంచి దీన్ని మీరు తీసివేసుకోండి అని దేవుడు మనల్ని ఈ నూతన సంవత్సరంలో మరి ఒక నూతనమైనటువంటి ఆలోచనలతో, తలంపులతో ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినాల్లో నుంచి చివరి వరకు కూడా ఒక నూతనమైనటువంటి వరవడిలో, అంతగా ముందు సైతము మనం బ్రతకలేనటువంటి దేవునికి ఇష్టమైన జీవితం బ్రతకాలంటే ఈ విధమైనటివి మన జీవితాలలో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక, గతం నేను జ్ఞాపకం చేసుకోను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. 8వ అధ్యాయం 12వ వచనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇప్పుడు మన దోషాల విషయమే దేవుడు అంటున్నాడు, దయ కలిగిన వాడని నేను అంటున్నాడు. ఇప్పటి వరకు మనం విన్నట్టుగా ఈ లోక మర్యాదను మనం ఎప్పుడైతే, మనిషి వల్ల ఏం జరగదో, ఏమి చేయదు, ఏమి చేయలేడు, మనిషి తన్ను తానే నిలబెట్టుకోలేడు, దేవుడిని నేను ఆశ్రయించాలి. ఈ నూతన సంవత్సరంలో దేవునికి లోబడి బ్రతకడం వలన నా జీవితం పొడిగింపబడుద్ది, నా ఆయుష్కాలం అధికమైద్ది, దేవునికి ఇష్టమైన వారిగా నేను ఉండాలన్న ఈ ఒక్క ఆలోచన మనకు వస్తే దేవుడు అంటున్నాడు, నేను దయ కలిగి మీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. దేవుడే అంటున్నాడు, గతం గతః నేను పట్టించుకోను, నేను మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోను. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి మనం దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా పాపము లేని జీవితాలతో, పరిశుద్ధమైనటువంటి జీవితాలలో, కొత్తగా జన్మించినటువంటి శిశువులు ఎలాగైతే ఉంటారో అలాంటి స్థితి కలిగి మనం
దేవుని ఎదుట బ్రతకాలన్న తీర్మానం మనం ఈ రోజు చేసుకోగలిగితే మీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోరు అంటున్నాడు. అంటే ఎప్పటి వరకు మనం ఎలా బతికాం? ఇప్పటి వరకు మనం అందరం కూడా ఎలా బ్రతుకుతాం అంటే, కొంతమందికి నూతన సంవత్సరం రాగానే కొన్ని ఆలోచనలు వస్తాయి. ఈ సంవత్సరం అయినా సరే నేను కనీసం దేవుని కోసం నిలబడాలి, పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి వెళ్ళే స్థితిని నేను కలిగి జీవించాలి, దేవునికి ఆయాసకరమైన క్రియలు ఆలోచనలు నాలో ఉంటే, కార్యాలు నాలో ఉంటే సంపూర్ణంగా తీసివేసుకుని దేవునికి విధేయుడిని నేను బ్రతకాలన్న ఆలోచన చాలా మందిలో వచ్చింది. కానీ సంవత్సరం గడిచే కొద్దీ, కొన్ని నెలలు కొన్ని దినాలు గడిచే కొద్దీ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మనకి దేవుని ఎదుట ఒప్పుకున్నటువంటి ఆ తీర్మానాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం, మనకు తెలియకుండానే మరలా మరిచిపోతూ పాత జ్ఞాపకాలను మరలా హృదయంలోకి తెచ్చుకుని మరలా వాటిని కొనసాగిస్తూ మరలా బాధపడుతూ మరలా దుఃఖపడుతూ నేను ఎందుకు ఇలా అయ్యాను, ఎందుకు ఇలాంటి ప్రవర్తిస్తున్నాను అన్న ఆలోచనలతో బాధపడుతూ మరలా పాపంలో పడిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఒక జాబితా అనమాట. ఇక రెండవ జాబితాకి అయితే కనీసం కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టాం, కనీసం ఎప్పటి నుండి అయినా సరే నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అన్న ఆలోచన కూడా రాదు కొంతమందికి. తెలుసా? కొంతమందికి వచ్చింది, నిలబడేవాళ్ళు కొంతమంది, నిలబడకుండా మరలా అదే యథాస్థితికి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. ఇక మూడవది ఏంటంటే అసలు ఆలోచనే రాకుండా బ్రతుకుతూ ఉంటారు. ఏముంది, కొత్త సంవత్సరం వచ్చింది వెళ్ళిద్ది అని క్యాలెండర్ మార్చితే సరిపోయిద్ది, కొత్త బట్టలు వేసుకుంటే సరిపోయిద్ది, ఏదో తినడానికి కొన్ని పదార్థాలు సిద్ధపరచుకుంటే సరిపోయిద్ది. ఏమంటే ఈ వీటికే పరిమితం అవుతూ జీవితాన్ని మార్చుకోవాలి అన్న విషయాలు ఆలోచనలను కూడా తెచ్చుకోకుండా అలాగూ సమయాన్ని గడిపేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది చాలా చాలా డేంజర్ అనమాట. ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చిందంటే, ఇలాంటి ఆలోచన ఎవరు కలిగి బ్రతుకుతారంటే, దేవుడు చేసినటువంటి ఉపకారాలు, దేవుడు మరి మన కళ్ళ ముందు అనేకమైన మనుషులు లేరు, ఈరోజు నేను ఉన్నాను అని ఆ రెండింటికి వ్యత్యాసాన్ని తెలుసుకోకుండా ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతారు. చూసారా? అంటే నా వలన, నా బలం వలన, నా శక్తి వలన, నా జ్ఞానం వలన, నాకున్నవి సిరి సంపద వలన నేను బతుకుతున్నాను అనుకున్న ఆలోచన కలిగిన వాడు మారాలన్న ఆలోచన అలాంటి వాడికి ఎలా వచ్చింది చెప్పండి? అంటే దేవుడే నాకు ఆధారం, దేవుడు వలనే నేను బ్రతుకుతున్నాను, దేవుడిచ్చిందే ఈ ఆయుష్కాలం, కాబట్టి నన్ను నేను మార్చుకోవాలన్న ఆలోచన ఎవరికి రాదంటే, వారు కొన్నవి చూసుకుని అవే మమ్మల్ని బ్రతికించేవనన్న ఆలోచనతో బతికే వాళ్ళకి కనీసం ఈ ఆలోచన రాదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం ఈ మూడిట్లో దేనికి సంబంధించిన వారిగా మనం ఉన్నాం? పండగ చేసుకోవడం అనేది, లేదంటే నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడం అనేది, తినడం తాగడం లేకపోతే సంతోషపడడం, ఇవి మాత్రమే కాదు. అసలు పండగ దేనితో చేసుకోమన్నాడంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. 6, 7, 8. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరగరా అంటున్నాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిసిపోయేటట్టుగా చేసిద్ది. కాబట్టి మీరు అతిశయపడద్దు. ఏమండి, మనలో రవ్వంత కూడా దేవునికి అయిష్టమైనటువంటి జీవితం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే పులిసిన కొద్దిగా పిండి అయినా సరే, దానికి ఉదాహరణ అదే చెప్తున్నాడు అక్కడ. పులిసిన కొంచెం పిండి ముద్దంతయు పులిసేటట్టుగా చేసేసిద్ది. అంటే ఒక్క చెడిపోయిన మనిషిని బట్టే కదా, మొదట్లో ఆదాముని బట్టే కదా మనుషులందరూ కూడా పాపంలో పడిపోయింది, ఆయన పాపం చేయడాన్ని బట్టే కదా. అలా ఒకరి నుంచి ఒకరికి సంప్రాప్తమైంది, ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నారు. అలాగే ఈరోజు మనం కూడా ఏమంటే చిన్న తప్పిదమే అని అనుకుని మన హృదయాల్లో మనం దాన్ని అలా గూడు కట్టుకునేటట్టు చేస్తూ ఉంటాం. ఒక చిన్న బూతులే కదా అని అనుకుంటారు. ఆ బూతులు ఆ తర్వాత కొట్లాట్లకి వెళ్ళి, కొట్టుకునేదాకా తీసుకువెళ్ళి, హత్యల దాకా తీసుకువెళ్తా ఉంటాయి. ఆవేశంలో మనం మాట్లాడేటువంటి ఆ బూతు మాటలు. ఇలా మన జీవితాల్లో రకరకాల చిన్నవిగా కనపడేవే చివరకు మనమే నాశనంలోనికి తీసుకువెళ్ళడానికి కారణాలుగా కనబడతా ఉంటాయి.
అలాంటివి కూడా ఈరోజు మనం తీసివేసుకోవాలి. అందుకే అంటున్నాడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా, మీరు పులిపిండి లేని వారు గనుక. ఎందుకంటాడంటే క్రీస్తు రక్తంతో పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి వారు మనం అందరం కూడా. అందుకే పులిపిండి లేని వారు అంటున్నాడు. అంటే ఆయన ఏ గ్యారంటీతో చెప్తున్నాడంటే యేసు రక్తంతో పరిశుద్ధులుగా పిలవబడిన వారు పులిపిండి లేని వారుగా బ్రతకాలి, బ్రతుకుతారన్న ఉద్దేశంతో రాస్తున్నాడు పౌలు గారు. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇప్పుడు క్రొత్త ముద్ద అవ్వాలి అని అంటే ఆ పాతదంతా కూడా మనం ఏం చేయాలి? తీసి పారేయాలి అంతే. అది ఎంత కష్టమైనా, ఎంత మనుషులను బాధ పెట్టేదైనా, ఏమంటే వాడేమనుకుంటారో వీరేమనుకుంటారో అనుకునేదైనా సరే, దేవుడి నిమిత్తము నిన్ను నీవు రక్షణలోనికి సంపూర్ణంగా నిలబెట్టుకోవడం కోసం ఆ పులిపిండిని తీసి పారేయండి అంటున్నాడు. అసలు ఉండడానికి వీల్లేదు. ఆ వాసన కూడా, దాని తాలూకు ఆనవాళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు. తీసి పారవేయండి. ఆ కింద అంటున్నాడు, అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపాటమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. మనల్ని ఒక రొట్టెతో పోల్చాడు అనమాట. ఆ రొట్టె ఎలా ఉండాలంటే పులిసిందిగా ఉండకూడదు. ఏమంటే దుర్మార్గతయు దుష్టత్వమునను పులిసిన పిండితోనైనను అంటున్నాడు. దుర్మార్గత ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, నిష్కాపాట్యమును సత్యమును ఉండాలి. కపటం లేని జీవితం ఉండాలి. సత్యమైనటువంటి సత్యాన్ని నువ్వు అన్వేషించేవాడుగా, సత్యంలో ప్రతిష్ఠింపబడిన వాడుగా, సత్యాన్వేషకుడుగా, సత్యానికి సాక్షిగా మీరు ఉండాలి తప్ప దుష్టత్వము, దుర్మార్గత అనే ఈ రొట్టె, ఈ పులిసిన పిండి, దీని తాలూకు ఆనవాళ్ళన్నీ కూడా మీరు తీసివేసుకోవాలి. తీసి పారవేయండి అంటున్నాడు. తీసి పారవేయండి. వీటితో నిష్కాపట్యమును సత్యమును వాటితో అనే పులియని రొట్టెతో పండుగను మీరు ఆచరించాలి. ఇప్పుడు పండగ ఆచరించడం అంటే ఏమని చెప్తున్నాడు బైబిల్ ఏమని నిర్వచనం చెప్తుందంటే, మీలో ఏ విధమైన దుష్ట కార్యాలు, పాప కార్యాలు ఉండకూడదు. అప్పుడు నువ్వు పండగ చేసుకో. అప్పుడు నీ జీవితంలోకి నిజమైన పండగ వచ్చిందని అర్థం. అందుకే మనం బాప్తిసం తీసుకున్నప్పుడు, దైవ సంబంధమైన కార్యాలు చేసేటప్పుడు, దేవుని గురించి ప్రకటించే సువార్త కూడికలు మనం ఏర్పాటు చేసినప్పుడు, ఒక పాపని రక్షించే క్రమంలో మన శరీరాలు మనకున్నవి వాడబడేటప్పుడు అప్పుడు నిజమైనటువంటి పండగ మనం చేస్తున్నట్టు. ఎందుకంటే పరిశుద్ధులుగా మనల్ని మనం నిలబెట్టుకోగలుగుతున్నాం, ఎదుటి వారిని నిలబెట్టాలన్న ఆశతో ముందుకు వెళ్తున్నాం. అది నిజమైన మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించే పండగ, చేసుకోవలసినటువంటి పండగ. అంటే ఇక నుంచి నాతో కూడా వింటున్న మీరు, యూట్యూబ్ ద్వారా వింటున్న ఆత్మీయ సహోదరులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక నుండి మనం ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం గ్యారంటీ లేదు ఉంటామో లేదో, ఆ దేవుని చిత్తం. ఎందుకంటే ఆయుష్ ఇచ్చేది ఆయన, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయన. ఆయన ఎంతవరకు మన జీవితంలో తన జీవ గ్రంథంలో రాసుకున్నాడో, లేదంటే మన ఆయుష్ కాలం ఎంతో తన గ్రంథంలో రాసుకున్నాడో మనకు తెలియదు. కనుక ఉన్న ఈ జీవిత కాలంలోనే, పొడిగిస్తున్న ఈ 2026లోనే మన జీవితాల్లో దేవునికి ఇష్టమైన వారంగా, సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగి, క్రీస్తు సారూప్యంలోనికి, క్రీస్తు పోలికగా మార్చబడ్డానికి మన ప్రయత్నాలు ఈ 2026లో కొనసాగుతూనే ఉండాలి. మారానని చెప్పుకుంటూ మరలా పాత జీవితాలు మనలోనికి రావడానికి వీల్లేదు. అలాంటి వారంగా ఈ 2026లో జీవించడానికి మనం ఎప్పుడు కూడా సంసిద్ధులుగా ఉండాలి. ఎందుకంటే ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16-17 వచనాల్లో, మత్తయి సువార్త 9వ అధ్యాయము 16-17 వచనాలు. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితి పరుచును, చినుగు మరి ఎక్కువగును. పాత బట్టకి కొత్త ముక్కకి తగిలించి కుట్టామనుకోండి, ఏమైందంటే వెలితిగా కనబడతా ఉంటుంది. అందరూ మన ఇంకా చూస్తారు అనమాట. పాత తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది పాత తీసుకున్నారని విడిచిపెట్టేస్తారు. పాత దానికి కొత్త గుడ్డ మాసిక వేసుకుంటే వెలితిగా అనిపిస్తూ ఉంటుంది.
అంత మాత్రమే కాకుండా చినుగు మరీ ఎక్కువ ఎద్ది అంటున్నాడు ప్రభు. అంటే ఈరోజు సంఘాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఇలాంటి పరిస్థితే నెలకొంది. అంతేనా? నేను మారలేదండి అనని ఒకవేళ లోకంలో బ్రతుకుతూ ఉంటే ఏదో ఒక రోజు దేవుని మాటలు తన హృదయంలో పడి మారే అవకాశం ఉంది. మారేమని చెప్పుకుంటూ పాత హృదయమే అలా పెట్టుకుని కొత్త గుడ్డ మాసికి వేసుకుని క్రీస్తు అనే ఒక చిన్న మొక్క తగిలించుకుని పేరుకు మాత్రం, అది నామమాత్రంగా ఏమంటే నేను మారిపోయానని తిరుగుతూ ఉంటుంటే అప్పుడు ఏం జరిగింది? వెలితిగా కనబడతా ఉండేది. సమాజంలో మనం కూడా అలాగే కనబడతా ఉంటాం. మారేమని చెప్పుకుంటూ మనలో ఇంకా అంటే మార్పుకు సంబంధించినటువంటి గుణగణాలు లేకుండా యథావిధిగా మన మాట మన క్రియలు ఉన్నాయి అనుకోండి, సమాజంలో ఉన్నవాడికి అంటే వెలితిగా కనపడుతుంది. ముఖ్యంగా దేవునికి వెలితిగా కనపడుతుంది. సమాజం ఏముందండి, ఆడేదనుకున్నా మరి పర్వాలేదు. దేవుని దృష్టిలో మనం ఎక్కువగా వెలితిగా కనబడతా ఉంటాం. ఏంటి ఇటు నా ముందే నటిస్తున్నాడు, కొత్త సంవత్సరం రాగానే కొత్త మాస్క్ వేసేస్తున్నాడు, ఏమంటే ఏదైనా సువార్త కూడిక లేదంటే ఏదన్నా ఆరాధన అనగానే ఏదో ఆ కాసేపుడికి అన్నట్టుగా మాస్క్ వేసుకుని వచ్చేస్తున్నాడు అని మన జీవితాలు దేవుని ఎదుట ఎలా కనబడుతున్నాయి అంటున్నాడు? వెలితిగా కనబడుతున్నాయి. అంత మాత్రమే కాకుండా చినుగు మరీ ఎక్కువగును. పాపంలో బ్రతికే ఉన్నాయినా సరే ఏదో రోజు రక్షించడానికి అవకాశం ఉంది, కానీ పాపాన్ని విడిచిపెట్టానని చెప్పుకుంటూ అదే పాపాలను మనుషులకు తెలియకుండా కొనసాగించే మనిషి జీవితం మరింతగా ఏమైపోద్ది అంటున్నాడు? దాని అర్థం అదే, దాని ఉపమానంగా చెబుతున్నాడు. చినుగు మరీ ఎక్కువగునంటే మరింత పాపంలో మునిగిపోతూ ఉంటాడు. నేను మారిపోయాను, నన్ను దేవుడు అంగీకరించాడు అనుకుని తర్వాత కూడా పాపంలో ఒకవేళ మనిషి ఉంటే అలాంటి వారిని ఎవడు మార్చలేడు. దేవుడు కూడా అంటాడు కదా, అసాధ్యం అన్నాడు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన శక్తుల ప్రభావమును రుచి చూచిన తర్వాత తప్పిపోయిన వాడు దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నాడు. అలాంటి వారిని గుణపరచడం, నూతనపరచడం అసాధ్యము అంటాడు కదా 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో. అంటే అసాధ్యం అన్నాడంటే చినుగు మరీ ఎక్కువగును. అంటే ఈ నూతన సంవత్సరంలో అంటే మనలో అంటే వేషధారణ, అలాగే లోక సంబంధమైన మర్యాదలు, మనుషులను ముఖశుద్ధి చేయడాలు, దేవుని దృష్టికి యోగ్యులుగా లేకుండా మనుషుల దృష్టిలో యోగ్యులుగా బ్రతకడాలు, ఇవన్నీ కూడా తీసేసుకుని, ఈ ఆటంకాలన్నింటినీ కూడా తీసివేసుకుని ఏమండి కొత్తగా జన్మించిన వారి వలె, కొత్త గుడ్డ వలె ఉంటూ ఏమండి దేవుని ద్రాక్షారసం అనే ఆ యొక్క వాక్యాన్ని, ఆ జ్ఞానాన్ని ఆ కొత్త త్రిత్తులలో అనగా కొత్త హృదయంలో మార్చబడినటువంటి మన హృదయాల్లో ఆ కింద చదవండి, ఇంకా మంచి మాటలు మనకు కనబడతా ఉంటాయి. 17వ వచనం, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. క్రొత్త ద్రాక్షారసం పాత తిత్తుల్లో పూస్తే ఏమైపోయింది? తిత్తులు పాడైపోతాయి, పగిలిపోతాయి, చెడిపోతాయి. క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తుల్లోనే పోయాలి, అప్పుడు రెండు కూడా బాగుంటాయి. దేవుడితో మనం సమాధానం కలిగి దేవుని దృష్టిలో యోగ్యులుగా మనం ఉండాలంటే మనం క్రొత్తగా మారామని చెప్పుకున్నటువంటి మనం ఆ క్రొత్తదనాన్ని అలాగే పెంపొందించుకుంటూ దేవుని సంబంధమైన జ్ఞానాన్ని మన హృదయాల్లో నిలుపుకుంటూ ఉంటే మన జీవితాలు ఎప్పటికీ చెడిపోకుండా హ్యాపీగా దేవుని ఎదుట ఇష్టమైనవిగా మలుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే కష్టం. ఇంకా యెషయా గ్రంథంలో కూడా 65వ అధ్యాయము, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇప్పుడు ఏది దీవెనకరంగా ఉండిద్ది, ఏది కొట్టివేయకుండా పెరిగివేయకుండా ఉంచాలన్న ఆలోచన దేవునికి కావచ్చు, మనుషులకు కావచ్చు ఉండిద్దన్న ఉదాహరణ మనకు చెప్తూ 65వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది, దానిని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా. అంటే ద్రాక్ష గెలలో క్రొత్త రసం కనబడినప్పుడు, ఈరోజు మనం ద్రాక్షావనంగా దేవుడు మనల్ని ఈ భూమి మీద ఏమంటే పండాలని, ఆ పైరు దేవునికి ఇవ్వాలని, ఆ ప్రతిఫలాలు దేవుని ఎదుట ఉంచాలని మనల్ని ఈ ద్రాక్షావనంగా
ఈరోజు మనల్ని నిలబెట్టాడు. అది పెంపారాలై, అది విస్తరించాలి, వృద్ధి చెందాలి, అది ఫలించాలని ప్రభు ద్వారా అనేకమైన ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు. ద్రాక్ష గెలలు లేదంటే ద్రాక్ష వనము అని అనేక చోట్ల మనల గురించి ప్రస్తావించబడింది ఉపమాన రీతిగా. ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు అంటున్నాడు. అంటే ఫలించలేనిదిగా, ఏమంటే ఆ యొక్క ఫలాలు నీరసించిపోయినవిగా, రసం లేనివిగా ఉంటే వెంటనే ఏం చేస్తారు మనుషులు? పీకి పక్కన పడేస్తారు. కానీ క్రొత్తదిగా ఒకవేళ మనం ఆ రసం ఆ ద్రాక్ష గెలలో కనబడితే మొట్టమొదటిగా వచ్చేటటువంటి ఫలాలు దేవుళ్ళలోంచి, యొక్క ద్రాక్ష గెలలోంచి వచ్చే ఫలాలు చాలా రసాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అందుకే చూడండి, మొదట కోసిన ఆ పైరు ఒక మిరప విత్తనాలు వేసారు అనుకోండి. మిరప విత్తనాలు వేస్తే మొదటిగా కోసుకునే పైరు చాలా ఎక్కువగా వచ్చింది, కొన్ని గోతాలు రాబడి కనబడతా ఉంటుంది, కొన్ని క్వింటాలు. ఆ తర్వాత తగ్గుతూ ఉండిద్ది అనమాట. అంటే మొదటిది చాలా సారాన్ని అది తీసుకుని మంచి ఫలాలు ఇవ్వడానికి సిద్ధపడిద్ది. ఆ ఫలాలు రైతు చూసి ఆనందపడతాడు. లేదు ఫలాలు ఇవ్వట్లేదా, అది ముందుగానే చచ్చిపోవడానికి ఒకవేళ సిద్ధమైందా ఆ యొక్క మొక్క, వెంటనే దాన్ని తీసి మరొక దాన్ని వేయడానికి ఆ రైతు సిద్ధపడతాడు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ద్రాక్ష గెలలో కొత్త రసం కనబడితే అది ఉంచాలి అని ఒక రైతు అనుకున్నట్టుగా మనం కూడా దేవుని దృష్టిలో క్రొత్త వారంగా, నూతనమైనటువంటి హృదయం కలిగిన వారంగా, మనకున్న పాత జీవితాన్ని తీసివేసుకుని పవిత్రపరచబడ్డా అని చెప్పుకుంటున్న మనం అదే పవిత్రతను కొనసాగించుకుంటూ దేవుని ఎదుట మరింతగా పరిశుద్ధతలో పరిపూర్ణ దశలోనికి మనం వెళితే దేవుడు మనల్ని కూడా ఇది కొట్టివేయద్దు, ఇది దీవెనకరమైనది అని మన గురించి కూడా దేవుడు చెప్తాడు అని తెలుసుకోవడం కోసం ఈ మాటలు మన గురించి రాయబడి ఉన్నాయి. ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మనకి ఎన్ని వింటున్నా సరే మనకి ఎందుకు భయం కలగదు. కానీ ప్రవక్తలు అంటే రాబోయేటటువంటి దినాలను వారి హృదయంలోనికి తెచ్చుకుని, సంవత్సరాలను వాళ్ళ హృదయంలోనికి తెచ్చుకుని, జరిగిపోయినటువంటి సంవత్సరాలను వాళ్ళ హృదయంలోనికి తెచ్చుకుంటూ ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించుకుంటూ ప్రవక్తలు సైతం గజగజ వణికిపోయేవాళ్ళు. మనందరికీ తెలిసిన మాట హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చదువుకోగలిగితే, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం నుండి, పాత నిబంధన పేజీ నెంబర్ 771, 3వ అధ్యాయం మొదటి ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఆయన గూర్చిన వార్త ఏదైతే ఉందో ఆ వార్త ఆయనకి వినపడగానే ఆయన ఏమవుతున్నాడట? గజగజ భయపడిపోతున్నాడు. ప్రవక్త ఆయన, మళ్ళా ప్రవక్త అంటే పరిశుద్ధుడు, అంటే దేవుని సేవకుడు, దేవునికి ఇష్టమైన వాడు. అలాంటి ఆయనను గూర్చినటువంటి వార్త వినబడగానే ఆయన ఏమవుతున్నాడంట? భయపడుచున్నాను. ఎందుకనంటే సంవత్సరములు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. సంవత్సరాలు అయితే గడిచిపోతున్నాయి కానీ నీ కార్యం నూతనమైనదిగా అవ్వట్లేదు. ఇందుకు ఆయన కార్యం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఆయన చేసినటువంటి కార్యాలలో దేనిని దేవుడు గొప్ప అంటున్నాడో తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో అనుకుంటా, ఆయన చేసిన ప్రతి దానిలో దేవుడు మనలను ప్రథమమైన వారంగా ఎంచాడని రాయబడి ఉంటుంది. మనం ప్రథములం, మన కోసమే ఈ సృష్టి. ఆయన ఏ కార్యం చేసినా ఆయన పిల్లలమైన మన కోసమే చేశాడు. కాబట్టి ఆయన చేసిన కార్యాలలో ఏది గొప్పదంటే, ఏది ప్రథమమైనది అంటే మనమే ప్రథమమైన వారము. కాబట్టి ఆయన కార్యము సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. సంవత్సరాలు అయితే గడిచిపోతున్నాయి. నీ పిల్లలుగా, నీ జనాంగంగా పిలువబడుతున్న వారు పరిపూర్ణమైనటువంటి నూతన జీవం పొందిన వారి జాబితాలో అవ్వట్లేదు, అలాగూ మార్చబడట్లేదు. కాబట్టి నీ కార్యాన్ని నువ్వు నూతనపరచు, సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాన్ని జరుగుచుండగా దానిని తెలియజేయము. అందుకే ఈరోజు ఈ యొక్క కూడిక, ఇక సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నో దినాలు మనం వృధా చేసుకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు, ఎన్నో సంవత్సరాలు జరిగిపోయినాయి. కాబట్టి ఈ దినమైనా సరే
ఆయన కార్యాన్ని, ఆయన మన పట్ల చూపించినటువంటి ప్రేమను, కృపను అర్థం చేసుకుని ఈరోజు మనం మారాలని తెలియజేయించడానికే ఈ యొక్క కూడిక. పండగ పేరుతో ఏమండి సంబరపడడానికి కాదు ఈ యొక్క దినాన్ని మనం కూడుకుంది. ఆయన కార్యాలను తెలుసుకుంటూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి, ఆయనకు లోబడాలని అర్థం చేసుకోవడానికి. ఇంకా కిందకు వచ్చి ఉంటే కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము అని అంటున్నాడు. నీకైతే మా మీద చాలా కోపం ఉంది, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఈ సంవత్సరం మారతాను, ఈ సంవత్సరం మారతాను పరిపూర్ణంగా, ఈ సంవత్సరం నేను నీకు ఇష్టంగా మారిపోతాను, ఈ సంవత్సరం నేను నీకు ఇష్టమైన దానిగా మారిపోతానని ఎన్నో సంవత్సరాలు మాట ఇచ్చి నిలబెట్టుకోకుండా మరలా యథావిధిగా పడిపోయినా, చెడిపోయినా, తొలగిపోయినటువంటి దినాలే మన జీవితాల్లో ఎక్కువ ఉన్నాయి. దీన్ని చూసినట్టు దేవుడు కోపగించుకుంటాడా లేకపోతే ప్రేమ చూపిస్తాడా? కోపగించుకుంటాడు. అందుకే ప్రవక్త అడ్డంగా నిలబడి ఏమంటున్నాడంటే, వారు క్షీణించిపోకుండా, వారు నశించిపోకుండా, వారు లయమవ్వకుండా ఉండాలంటే మా మీద నీకు కోపం ఉంది, అందుకే కోపగించుకునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. నువ్వు ఎంత కోపగించుకుంటావో నువ్వు అంతకి నూరంతల ప్రేమ కలిగిన వాడివి. కనుక కోపగించుచునే మా జీవితాలలో వాత్సల్యమును జ్ఞాపకానికి తెచ్చుకో, నీ వాత్సల్యాన్ని మా పట్ల చూపించు, నీ వాత్సల్యాన్ని మా పట్ల చూపించు. అందుకని నాకు ఆ కింద వచనాలు కూడా చదువుకుంటే ఆయన ఎందుకు భయపడుతున్నాడో ఆ విషయాలు మనం అర్థం చేసుకుంటే 4వ వచనం, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. రాబోయే దినాలలో ఏమండి రక్షణ లేకుండే మరణిస్తావు, ఎందుకంటే ఎన్నో భయంకరమైన తెగుళ్ళు ఆయన ముందు నడుస్తున్నాయి. ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు. ఆయన ప్రేమ ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది. ఆయన ప్రేమ మనం అలుసుగా తీసుకుంటే ఆయన ముందు తెగుళ్ళు నడుచుచున్నవి అని ఎరిగినటువంటి, భవిష్యత్తు ఎరిగినటువంటి ప్రవక్త గారు మొదట్లోనే అంటున్నాడు, నిన్ను గురించి వార్త విని నేను భయపడిపోతున్నానని. ఎందుకన్నాడంటే, ఇదిగో మనం మారకపోతే ఆ తదుపరి జరిగించడానికి ఏది సిద్ధం చేసుకున్నాడు దేవుడు ఆయనకి మాత్రమే తెలుసు కనుక, ప్రవక్త కనుక అందుకు ఆయన అంతగా భయపడిపోతున్నాడు. ఈరోజు మనం ఎలాగున్నాం, ఎలాంటి ఏమండి అలక్ష్యంగా బ్రతుకుతున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం దేవుడిచ్చే రక్షణను. దేవుని కోసం బ్రతకటోళ్ళు ఎలాగో వెనకబడిపోతున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత వెనకబడిపోతూ కుంటితనంగా బ్రతుకుతూ ఉంటున్నాం. ఆ ముందు చూపు లేక ఆ తర్వాత ఏం జరిగిద్దో, ఆయన ఏమేం చేయడానికి సిద్ధపడుతున్నాడో మారని మనిషి కోసం అన్న ఆలోచన మనకు తెలియకపోవడాన్ని బట్టి మన అవిధేయతను అలాగే కొనసాగిస్తూ ఉంటున్నాం. అన్ని తెలిసినటువంటి ఆత్మతో నింపబడినటువంటి ప్రవక్త అంటున్నాడు, ఇది నాయన భవిష్యత్తు మీరు మారకపోతే అందుకు నేను భయపడుతున్నాను, మీరు కూడా భయపడండి అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు కూడా భయపడండి. అందుకే మనం మారాలని దేవుడు ఎన్నో సిద్ధపరిచాడు, ఎన్నో ఆలోచనలు మన కళ్ళ ముందు పెడుతున్నాడు, ఎన్నో జరిగిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మన హృదయాల్లోనికి తన ఆత్మను ప్రవేశింపబెట్టి మనకు క్రొత్త మనసు వచ్చేటట్టుగా చేస్తున్నాడు ఆయన. ఆ క్రొత్త మనస్సు మనకు రావాలంటే ఆయన ఆత్మతో మనం నింపబడి ఉండాలి. ఆయన ఆత్మ మనలోకి రావాలంటే మనలో ఉన్న అవిధేయత స్థితి అంతటిని కూడా నేను విడిచిపెట్టాలన్న కనీస జ్ఞానం, ఇప్పటి వరకు మనం చదువుకున్నట్టుగా లోక మర్యాదను పక్కన పెట్టి, మనుషుల ఆలోచనలను పక్కన పెట్టి, దేవుడు చాలా గొప్పవాడని మనం ఎరిగి మనకి ఎవ్వరు కనపడకూడదు. ఎందుకంటే మనం మారాలి, మనం నిలబడాలి, మనం దేవుడి కోసం ఏమంటే ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు ఏ మనిషి మన కళ్ళ ముందు కనబడడానికి వాళ్ళ క్రియలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ మనం ముందుకు పెట్టుకోవాల్సిన అవసరత లేనే లేదు. మనకి దేవుని చిత్తమే కనబడుతూ ఉండాలి, దేవుని ఉద్దేశాలే మనకి తెలుస్తూ ఉండాలి. అందుకే పాత నిబంధనలో సౌలు రాజు అనే ఒక వ్యక్తి రాజుగా మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన విషయంలో ఆయనకు కొత్త మనసు రావాలంటే ఏమి జరగాలి అని దేవుడు రాయించాడంటే, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 6-7 వచనాలు, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. చూసారా, యెహోవా ఆత్మ బలముగా నీ మీదకి దిగి వచ్చింది, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా
నీకు క్రొత్త మనసు వచ్చింది. అంటే ఆత్మీయులతో సహవాసం కలిగి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో వారితో కలిసి మనం వారితో పాటు ప్రకటించడానికి, లేకపోతే ఆ కార్యక్రమాల్లో ఉండడానికి మనం ఎక్కువగా మనసు పెడుతూ ఉంటాము. అప్పుడు దేవుని ఆత్మ మన మీదకి బలమా దిగి వచ్చింది. అప్పుడు మనం ప్రకటన చేస్తూ ఉంటాం దేవుడి గురించి. ఆ తర్వాత మనకు క్రొత్త మనసు వచ్చింది. అంటే సహవాసం కలిగి మనం జీవించాలి. దేవుని ఆత్మను పొందుకునేటట్టుగా మనం బ్రతుకుతూ ఉండాలి. కొత్త మనసు దిగి వచ్చిన 7వ వచనంలో అంటాడు, దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దానిని చేయము. అప్పుడు దేవుడు మన హృదయాల్లోకి వచ్చాడు కనుక మనం కొత్తగా జన్మించిన కొత్త మనస్సు కలిగి మనం బ్రతకాలన్న ఆ మనసు మనకు దేవుడు ఇచ్చాడు కనుక అప్పుడు మనకు తోచినదంతా మనం చేసినప్పుడు దేవుడు మనకేమవుతాడు? తోచిన దానిని చేయము, దాన్ని అంగీకరిస్తాడు దేవుడు. అంటే క్రొత్త మనసు మనకు రావాలి, దేవుని ఆత్మ మనలోకి రావాలి. ఏమంటే దేవుని పిల్లలతో మనం సహవాసం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకు తోచిందల్లా, అంటే ఇదంతా సౌలు గారితో చెప్పే మాటలు, అది మనకు కూడా వర్తిస్తాయి. అప్పుడు నీకు తోచినదంతా చేయమని ఎందుకంటాడంటే అప్పుడు నీలో దేవుడు ఉంటాడు కనుక, దేవుని నడిపింపులో నువ్వు ఉంటావు కనుక, నీకు తోచింది నీ ఇష్టాన్ని, నీ శరీర సంబంధమైనది అది ఉండదు కనుక, ఆత్మ సంబంధిగా నువ్వు బ్రతికావు కనుక, కొత్త మనసు నీకు వచ్చింది కనుక, నీకు తోచింది నాకు తోచింది అంటున్నాడు దేవుడు. నాకు తోచిందే నీకు తోచింది. అప్పుడు నువ్వు తోచినదంతయు నువ్వు చేస్తే నీ జీవితం సఫలాకృతం అవుతుంది, సఫలులుగా నువ్వు ఎంచబడతావు అంటున్నాడు. ఇంకా యేసయ్య గ్రంథం 36వ అధ్యాయము. ఇవన్నీ కూడా మనకు తెలిసిన మాటలే. ఈ యొక్క కొత్త సంవత్సరం రోజున మరొకసారి జ్ఞాపకం చేయాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా అంతే. 36వ అధ్యాయము, యేసయ్య గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. 26, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. చూసారా, రాతి గుండెను మనలో తీసివేస్తాడు, నూతన హృదయాన్ని మనకిస్తాడు, నూతన స్వభావాన్ని మనకిస్తాడు. రాతి గుండె మనలో తీసివేస్తాడు. రాతి గుండె అంటే నేను మారను అన్నట్టుగానే మనం బతుకుతూ ఉంటాం. మారాలన్న ఆశ కూడా లేకుండా కొంతమంది ఉంటారు, వాళ్ళని చెప్పుకున్నట్టుగా. రాతి అంటే రాయికి చెప్పినట్టే ఉంటాయి కొంతమందికి కొన్ని మాటలు, దేవుని మాటలు. ఎన్ని విన్నా మార్పు రాదు అనమాట, రాతి గుండెలు. కాబట్టి రాతి గుండెను మీలో తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను, మాంసపు గుండెను మీకు ఇస్తానని 27లో అంటున్నాడు. నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొను వారి గాను మిమ్ములను నేను చేస్తాను. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు అనుసరించాలనంటే మనలో ఏం జరగాలంటాడు? ఆయన ఆత్మ మనలో ఉండాలి. లేకపోతే విన్నట్టుగా ఎటో పోతా ఉంటాయి అనమాట. దేవుని ఆత్మతో మనం ఎప్పుడైతే నింపబడి ఉంటామో అప్పుడు ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు మనం ఆచరించాలన్న జ్ఞానం అనేది, ఆ జ్ఞానోదయం అనేది మనకు అయింది. అందుకే ఎన్ని విన్నా కానీ జ్ఞాపకం ఉండలేదు, ఎన్ని చదివినా జ్ఞాపకం ఉండలేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. పోయిన వారం కూడా నేను ఈ విషయం లేవనెత్తా. కారణం ఏంటంటే ఆయన ఆత్మ మనలో లేకపోతే మనకున్న జ్ఞానం శూన్యం అనమాట. మన సొంత తెలివితేటలు, మన సొంత జ్ఞానం, మన సొంత చదువులు, మనకున్నటువంటి వాక్చాతుర్యం, మనకున్నటువంటి పెద్ద నోరు, ఏవైతే ఉన్నాయో అవన్నీ జీరో అనమాట. అందుకే ఆయన ఆత్మ మన యందుంటే ఆయన ఆజ్ఞలు, ఆయన విధులను అనుసరించే వారిగా మనల్ని చేస్తానంటున్నాడు. ఆయన ఆత్మ మనలోకి రావాలంటే నా చెప్పుకున్నట్టుగా మనలోకి కొత్త మనసు రావాలి, మన హృదయం మార్చుకోవాలన్న ఆశ మనలోకి రావాలి. నన్ను పరిశుద్ధుడిగా దేవుని యొక్క కనబరుచుకోవాలి, నేను పాపిని, ఇప్పటి వరకు దేవుడిచ్చినటువంటి ఈ జీవిత కాలంలో నేను అవిధేయుడిగా బ్రతికానన్న ఆ పాప క్షమాపణ, అంటే పాపానికి విమోచన పొందుకోవాలన్న ఆ పశ్చాత్తాపం మనలో కలిగితే దేవుడు తన ఆత్మను మనలోనికి పెట్టి ఆయన ఆజ్ఞలు ఎంత గొప్పయో, ఆయన విధులు ఎంత గొప్పయో మనం తెలుసుకోవడానికి అవకాశం ఇస్తాడు. అవి అనుసరించడానికి మనం అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 31-32 వచనంలో చూడండి, కింద 31-32. అప్పుడు మీరు మీ ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకుని మీ దోషములను బట్టి, హేయ క్రియలను బట్టి మిమ్మును మీరు అసహించుకుంటారు. ఎప్పుడు? ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, మనలో ఉన్న రాతి గుండె పోయి మాంసపు గుండె మనలోకి వచ్చినప్పుడు. ఇవి ఎప్పుడైతే జరుగుతాయో
అప్పుడు మనం చేసినటువంటి, మనం నడిచినటువంటి ప్రవర్తన అంతటిని బట్టి మనం ఏమవుతామంట, దుష్క్రియలను మనస్సుకు తెచ్చుకుంటాం. అప్పటి వరకు కూడా మనం చేసినవి ఇచ్చే తప్పులు కాదన్న భ్రమలో బ్రతుకుతాం. అందుకే చూడండి, చాలా మంది ఈ విధమైనటువంటి అజ్ఞానంతో నింపబడి ఉంటారు. ఎన్నో చేస్తా ఉంటారు, మేము చేయలేదు అన్నట్టుగానే బ్రతుకుతూ ఉంటారు. అంటే మనసులో ఇది తప్పు కదా అనన్న, మనం ముందు పాఠాల్లో మాట్లాడుకున్నట్టుగా ఆ మనస్సాక్షి చెడిపోయింది కనుక, ఆ మనస్సాక్షి పవిత్రమైనదిగా ఉంచుకోలేదు కనుక, ఆ మనస్సాక్షి వాత వేయబడిందిగా అయిపోయింది కనుక, చెడిపోయిన మనస్సాక్షిగా అయిపోయింది కనుక, ఇక ఆ మనస్సాక్షి తప్పులను కూడా తప్పుగా పరిగణించకుండా, భావించకుండా, తప్పులను కూడా ఒప్పుగానే భావించుకుంటూ, వారిని వారు సమర్థించుకుంటూ ఒక అజ్ఞాన దశలోనికి వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే ఆయన ఆత్మ మనలోనికి వచ్చిద్దో, మన హృదయం నూతన పరచబడిద్దో, అప్పుడు మనం చేసిన దుష్క్రియలు, మన దుష్ప్రవర్తన అంతటిని మనస్సులకు తెచ్చుకుని, మీ దోషములను బట్టి, హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరే, ఎవరో తప్పు చేసేవరా నువ్వు పాపివిరా అని ఎవరో చెప్పవసరం లేదు. మనల్ని మనమే అసహించుకుంటాము. ఇది జరగాలి నిజమైన మార్పు అంటే. అంతే కదా, మన మీద మనకి అసహ్యం రావాలి. ఏంటి ఇట్లా బ్రతికినా నేను, ఇదే నా జీవితం. దేవుడి మాటలు విన్న తర్వాత ఇంత దౌర్భాగ్యుండా నేను, ఇంత దుర్మార్గుండా, ఇంత దుష్టత్వం నాలో ఉందా, దేవుడికి అవిధేయుడిగా ఇంతగా నీచంగా నేను బ్రతికినా అన్నది మనసుకు తెచ్చుకుని, మనమే ఎవరో అన్నారనో, లేకపోతే ఎవరో ఏదో అన్నారనో బాధపడతాం. కానీ అక్కడ దాకొద్దు, మనమే అసహించుకుందురు అంటున్నాడు 32లో. మీ నిమిత్తము నేను ఇలాగును చేయటం లేదని తెలుసుకునుడి, ఇదే ప్రభువగు యెహోవాకు. ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తనను గురించి చిన్నబోయి సిగ్గుపడుడి. చిన్నతనం తెచ్చుకోండి మీరు. ఏ విషయం బట్టి? మనకున్న ప్రవర్తనను బట్టి. అంటే ఎప్పుడు మనం వాడి చెడ్డోడు, వీడి చెడ్డోడు, ఏమంటే ఎదుటి వాడి తప్పులు ఎతకడానికి సిద్ధపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, ఎవరి ప్రవర్తనను బట్టి వారు, మీ నడవడికలను మీరు ముందు తెచ్చుకుని, మీ ప్రవర్తన గురించి మీరు చిన్నబోండి. ఎవడో మనల్ని తగ్గించే అవసరంలా, ఎవడో తగ్గించేశాడని బాధపడాల్సిన అవసరం అంతకంటే మనకొద్దు. మన దేవుని ఎదుట మన జీవితం ఎంత చండాలంగా ఉందో, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో మనల్ని మనం పరీక్షించుకుంటే, చిన్నబోయి ఏమంటున్నాడు, సిగ్గుపడుడి. చాలా సిగ్గుపడాలంట మనం. ఈ మాటలు వింటున్నటువంటి మరి యూట్యూబ్లో కావచ్చు, అలాగే ఈ దేవుని సన్నిధిలో ఉన్నవారు కావచ్చు, మనం అందరం కూడా అంటే మన ప్రవర్తనను గురించి మనం చిన్నబోదాం, అతిశయాన్ని పక్కన పెడదాం. మనల్ని మనం ఇంకా మార్చుకోవాల్సింది, చేయాల్సింది, పవిత్రపరచుకోవాల్సింది చాలా ఉందని జ్ఞాపకాన్ని తెచ్చుకుని, చిన్నతనాన్ని తెచ్చుకుని, మనల్ని మనమే చిన్నబోయి సిగ్గుపడి, ఈ సంవత్సరం నుంచి అయినా సరే నా జీవితాన్ని నేను గొప్పదిగా దేవుని ఎదురు నిలబెట్టుకోవాలి. ఎందుకంటే గంజిచ్చిన దినాలన్నిట్లో మనం నడవడిక ఆ ఫలితాలు మేలుకరమైన వాటి దగ్గరికి తీసుకువెళ్ళే కాదు, మనం నడిచినటువంటి నడవడికలు మరింతగా దేవునికి కోపాన్ని రప్పించేవే. అందుకే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు. సరే, ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 21. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే. అప్పటి క్రియల వలన మనకేం ఫలం కలిగిందంటే ఏమీ లేదు. మన కళ్ళ ముందుకు తెచ్చుకొని ఎంతో బాధపడుతున్నాం, మనం పడాలి కూడా. దేవుడు అంటున్నాడు, ఇందులో యేసుల గ్రంథంలో చెప్పుకున్నట్టు, చిన్నబోయి సిగ్గుపడుడి అంటున్నాడు. సిగ్గుపడుచున్నారు కాదా? ఈ సంవత్సరం ఎవరినో ఏదే అనే ఆ టాపిక్లే మనం మానేయడం అనేది పక్కన పెడదాం. మనల్ని మనం మార్చుకోవడం, మన ప్రవర్తనను బట్టి మంచిగా బ్రతికితే ప్రభువునందు అతిశయపడదాం. మనుషులను బట్టి కాదు, లేదా మనల్ని బట్టి కాదు. ఒకవేళ మనలో ఇంకా లోపాలు ఉంటే, బలహీనతలు ఉంటే, మన ప్రవర్తన బట్టి మనం చిన్న పోయి సిగ్గుపడి, వాటి ఫలితం, వాటి అంతము మరణం అని తెలుసుకుని, అమ్మో ఎవరినో నేను ఏదో చేయాలనుకుంటున్నాను, నన్ను నేనే మార్చుకోకపోతే, నా ప్రవర్తన మార్చుకోకపోతే నా అంతం మరణంలోనికి వెళ్ళిపోయింది అన్న సత్యాన్ని ఎరిగి, మనల్ని మనం మార్చుకోవడానికి ఈ నూతన సంవత్సరంలో ఒక దృఢమైనటువంటి, బలమైనటువంటి తీర్మానాన్ని మనం కలిగి జీవించడానికి ఇష్టపడతాం. బలమైనటువంటి తీర్మానం, దేవా నాలో నూతనమైనటువంటి లక్షణాలు
నా అంతరంగంలో నూతనంగా పుట్టించిన దావీదు గారు దేవుని ఎదుట పాదాల దగ్గర పడినట్టుగా మనం కూడా ఎవరినో ఏదో అనడం కాదు, ఎవరినో విమర్శించడం కాదు, కానీ మనల్ని మనమే సరిదిద్దుకోవడానికి సంపూర్ణమైన క్రీస్తు సారూప్యం కలిగి దేవుని ఎదుట కనపరుచుకోవడానికి మనం ఈ నూతన సంవత్సరంలో మంచి ఆలోచనలు కలిగిన వారమై దేవుని మాటలను బట్టి మనల్ని మనం హెచ్చరించుకుంటూ రూపాంతర అనుభవంలోనికి, ప్రభువు కూడా రూపాంతరం చెందుతాడు మనకు తెలుసు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో పేతురు యాకోబు యోహానులను తీసుకెళ్లి కొండ మీద రూపాంతరం చెందుతాడు. అప్పుడు ఆయన ముఖం ప్రకాశవంతంగా అయిపోయింది, ఆయన బట్టలు ఏ శాఖలే ఉతకలేనంత తెల్లగా అయిపోయింది. అది ఎందుకు ఆయన ఎడల జరిగిందంటే మోషే ఏలియాలు ప్రత్యక్షం అవుతారు ఆయనకి, ఆ నిర్గమమును గురించి మాట్లాడతారు. ఆ తరువాత జరిగించబోయే ఆ నీ ప్రయాణం ఎప్పుడు అని అడగడానికి ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా వారు లేఖనాల్లో మనం చూడగలుగుతాం. కానీ రూపాంతరం ఎందుకు ప్రభు చెందారు, అది ఎందుకు శిష్యులకు చూపించి ఎందుకు రాయబడిందంటే రూపాంతరం చెందాలని రోమిలికి రాసిన పత్రికలు మనం చదువుకున్న ఆ వాక్యంలో ఉన్న ఆ యొక్క సందేశం మనకి ఏం నేర్పిస్తుందంటే ప్రకాశవంతం అయిపోయింది ఆయన ముఖం. ఈరోజు మన జీవితాలు కూడా పాడైపోయిన మన జీవితాలు, అయిపోయిన మన జీవితాలు ఏమవ్వాలి? వెలిగింపబడాలి. ఎలాగ వెలిగింపబడాలి? ఏమంటే ఎంతగా వెలిగింపబడాలి? రూపాంతరం చెందాలి అన్నాడు కదా రోమిలికి రాసిన 12:2 రూపాంతరం చెందినటువంటి ప్రభువు వలె మన యొక్క జీవితాలు ప్రకాశవంతమైనవి కాబట్టి ఎప్పటికీ కూడా మరలా పాపం వైపు తిరగలేనటువంటిగా, పాపాన్ని చూడలేనంత నిష్కల్మషుడైన ఆ దేవుని కన్నుల్లాంటి కన్నులు మనము కలిగినటువంటి క్రీస్తు పోలిక, క్రీస్తు సారూప్యం కలిగినటువంటి వారుగా క్రీస్తునే మన జీవితాల్లో లోకానికి చూపించేంతగా అలాంటి రూపాంతరం కలిగి జీవించాలని ప్రభు రూపాంతరం చెంది మనకు చూపించాడు. అది మనకు కూడా ఒకరోజు జరిగింది కదా. మనం కూడా మహిమా దేహాలు ధరించుకుని పరలోకం వెళ్ళవలసిన వారు. అలా వెళ్ళవలసిన వారు పాపపు జీవితాలతో, మురికి వస్త్రాలతో మనం ఉంటే ఆ రూపాంతరంలోనికి మనం ఎలా వెళ్తాం? రూపాంతరం ఎలా చెందుతాం? మహిమా దేహాలు మనం ఎలా ధరించుకోగలుగుతాం? కాబట్టి ముందుగానే దేవుడు క్రీస్తుని బట్టి అనేకమైన భక్తుల ద్వారా మన జీవితాలలో సూచనలుగా అవన్నీ కూడా జరిగించాడు. కాబట్టి మన జీవితం ఈరోజు ఎలా ఉంది అని పరిశీలించుకుందాం. ఎలాగూ మారాలని దేవుడు ఇష్టపడుతున్నాడో, ఎలాంటి సంవత్సరాలు మన జీవితాల్లోనికి రాబోతున్నాయి, ఎలాంటి దినాలు రాబోతున్నాయో భయంకరమైనవి అని ముందుగానే పసిగట్టిన వారమై వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని చిత్తాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి అన్న ఆ సత్యాన్ని ఎరిగి ఈ 2026 సంవత్సరం ఒక నూతనమైనటువంటి దేవుడిని సంతోష పెట్టే విధంగా, ఇప్పటి వరకు మన సంతోషాల కోసం, ఎవరినో సంతోష పెట్టడం కోసం దేవుని దృష్టిలో అయోగ్యులుగా మన ప్రవర్తన, మన మాట, మన జీవితం ఉండొచ్చు అని ఇక నుంచి దేవుణ్ణే సంతోష పెట్టాలన్న ఆలోచన మాత్రమే కలిగిన వారంగా, అవసరమైతే మనుషులను బాధ పెట్టినా సరే దేవుడిని సంతోష పెట్టడానికి మనం ముందుకు వెళ్ళగలిగితే ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ లేకపోతే చాలా ప్రమాదంలోనికి మనం వెళ్ళిపోతాము. అది మనందరికి తెలిసిన మాట, అందరికి తెలిసిన మాట. అంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో మనందరికీ తెలుసుగా, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పు సంవత్సరములు రాకముందే బాల్య దినములు ఎందే మన సృష్టికర్తను మనం ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. అమాట చదువుకున్న దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. రేపేం జరిగిద్దో మనకు తెలియదు. దుర్దినములు, ఈ దినాలు ఇంకా భయంకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అంత్యకాలాల్లో అంత్య దినాల్లో మనం ఉన్నాం. చెడిపోయిన మనుషుల మధ్య అంతకంతకు మరింతగా ఇక బాగుపడదు ఈ లోకం అన్న భయంకరమైన దశకి వెళ్ళిపోయిన మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఇంకా మన తర్వాత మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోద్ది అన్న ఆ చింత కూడా మనలో కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన ఎలాగూ మరి దేవుడికి అప్పచెబుతున్నాం. మనం రాబోయే తరం మరి ఎలా ఉండబోతుందంటే ఊహించుకుంటేనే భయంగా ఉంది.
టెక్నాలజీ పేరుతో భయంకరమైనటువంటి, అంటే పాపంలోనికి వెళ్ళిపోతూ మనుషులు, ప్రమాదాలకు గురైపోతూ మనుషులు ప్రాణాలు ఏ రోజు పోతాయోనన్న ఏమండి తెలియని పరిస్థితులు, పరిశుద్ధతను నిలబెట్టుకుంటారో లేదో అనన్న ఒక ఆలోచన. కాబట్టి దుర్దినములని క్రీస్తు పూర్వమే దేవుడు రాయించాడు. ప్రసంగి క్రీస్తు పూర్వం రాయబడింది కదా. క్రీస్తు శకం 2026 సంవత్సరాల్లోనికి మనం అడుగుపెట్టాం. రాబోయే దినాలు మరింతగా భయంకరంగా ఉండబోతున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నటువంటి మనం, ఏ రోజు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నటువంటి మనం, సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకం ఉంది అంటున్నాడంటే ప్రభు రాకడ కూడా ఏ దినాన జరిగిద్దో తెలీదు. దానికి డేట్ ఇవ్వలేదు ప్రభు, చెప్పలేదు దేవుడు. ఎందుకంటే మనల్ని అలర్ట్ చేయడానికి, మనల్ని సిద్ధపరచడానికి. అంటే ఎగ్జామ్స్ పలానా తేదీ అని అంటేనే పిల్లలు చదవకుండా తిరిగే పిల్లలు ఉంటారు. ఆ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టడం డేట్ ఇవ్వలేదు అనుకోండి, చెప్పను అన్నారు అనుకోండి, టీచర్లు ఏమవుతారు, కనీసం అప్పుడేం చదువుతారు. ఆ ఉద్దేశంతోనే ప్రభు దేవుడు ఏం చేశాడంటే, సో నా కుమారుడైన మన ప్రభు అయిన క్రీస్తు రాకడా ఎప్పుడో మీకు చెప్పను, మీకు తెలియదు, కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి. ప్రతి దినము ఇదే నా చివరి రోజు అన్నట్టుగా మీ జీవితాలలో పరిశుద్ధత కలిగి దేవునికి విధేయులే మీరు బ్రతకాలన్న ఉద్దేశంతో దేవుడు ఆ నియమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెరిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు అందే, అవసరమైతే నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మనిషి మార్పు ఎప్పుడు జరగాలో తెలుసా? బాల్య దినములు ఎందే. 16 సంవత్సరాలు లోపే దేవుని యందు విధేయుడే బ్రతకడం అనేది అలవాటు చేసుకుంటే తన జీవిత కాలంలో దేవుడు నా వెనకున్నాడు, నా జీవితాన్ని నడిపించే దేవుడు అని అర్థం చేసుకుని తన జీవిత కాలం అంతా కూడా దేవునికి భయపడే అవకాశం ఉంటుంది అని నీ సృష్టికర్తను బాల్య దినములు ఏందే నువ్వు స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. ఎందుకంటే ఒక భయంకరమైనటువంటి సంవత్సరాలు మన కళ్ళ ముందు రాబోతున్నాయి. ప్రమాదాలకు గురవబోతున్నాం మనం. ఈ మధ్య ఏదో ఒక పురుగు, భయంకరమైన విషపూరితమైనటువంటి పురుగు మనుషులను కొట్టడం, ఆ తర్వాత జ్వరం, దగ్గు, జలుబు, ఆ తర్వాత చనిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఆ ముందు దినాల్లో మనందరికీ తెలుసు కరోనా లాంటి భయంకరమైనటువంటి తెగుళ్ళు, అంటే వైరస్లు వ్యాపించి కొన్ని లక్షల మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంక ఏవేవి రాబోతున్నాయో తెగుళ్ళు, ఏవేవి ప్రమాదాలు రాబోతున్నాయో, ఎలాంటి సంవత్సరాలు మనం ఎదుర్కోబోతున్నాయో మనకు తెలియదు. కానీ జరగడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. రావడం మాత్రం ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందుకి రావడం అనేది గ్యారెంటీ. కాబట్టి అలాంటి సంవత్సరంలోనికి మనం వెళ్ళకముందే అంతా బాగున్నది, ఆరోగ్యం బాగుంది, దేవుడు తన సన్నిధికి తీసుకువెళ్ళగలుగుతున్నాడు, దేవుడు మాటలు నాకు వినిపిస్తున్నాడు అన్న ఈ మంచి సూచనలు మనకి దేవుడి ద్వారా మనకు కనబడుతున్నప్పుడే దేవునికి సరెండర్ అయిపోయి మనల్ని మనం మార్చుకోవాలి అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ గతించినటువంటి పాత నిబంధనల కాలంలో కావచ్చు, క్రొత్త నిబంధనల కాలంలో కావచ్చు, అనేకమైనటువంటి జనాంగాన్ని అనేక విషయాలలో, అనేక దినాలలో ఒక టయాన్ని దేవుడు నియమించి అజ్ఞాన దశలో బ్రతుకుతున్న, ఎన్ని చెప్పినా వినకుండా మార్చుకోకుండా బ్రతుకుతున్న మనుషుల జీవితాలలో వారికంటూ కొన్ని సంవత్సరాలలో, కొన్ని దినాలను నియమించి దేవుడు దండించినట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. యెషయా గ్రంథం 34:8 వచ్చిన త్వరగా ఒక 5-10 నిమిషాల్లో మనం ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం మనం చూడగలిగితే, అది యెహోవా ప్రతిదండన చేయు దినము. 7వ వచనం కూడా చదువుకుందాం. వాటితో కూడా గురుపోతులను, వృషభములను, కోడెలను దిగిపోవచ్చున్నవి. ఏదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది, వారి మన్ను క్రొవ్వుతో బలిసి ఉన్నది. అంటే అవిధేయులుగా బ్రతుకుతున్న ఏదోమీయులు. 8వ వచనం అంటున్నాడు, అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము. ఒక సంవత్సరాన్ని నియమించాడు దేవుడు ఏదోమీయుల కోసం. భయంకరులుగా వారు అయిపోతున్నా దేవుడు చూడట్లేదులే, దేవుడు ప్రవక్తుల ద్వారా ఏదోమీయులతో కూడా దేవుడు చెప్పిస్తాడు. అంటే అందరితో దేవుడు చెప్పిస్తాడు, అందరి గురించి. ప్రవక్తుల గ్రంథాలు చదవండి, ఐగుప్తుల గురించి, ఏదోమీయుల గురించి, మోయాబీల గురించి, కల్దీయుల గురించి, అష్షూరీయుల గురించి, ఫిలిస్తీన్ల గురించి, అన్ని జనాంగ దేశాల గురించి జరగబోయే ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుందో, ఇప్పుడు మీరు ఎలా బ్రతుకుతున్నారో, రాబోయే సంవత్సరాలు ఎలాగ బ్రతికితే ఎలాంటి ప్రమాదాలు మీకు రాబోతున్నాయో అని అందరి గురించి రాయిస్తాడు దేవుడు ప్రవక్త గ్రంథాలు మనం చదివితే. ఇక్కడ ఏదోమీయుల గురించి అంటున్నాడు, అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వ్యాజ్యమును గూర్చిన
ప్రతీకార సంవత్సరము, ఒక సంవత్సరం నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది ఎప్పుడో తెలియదు. ఇప్పటి వరకు తన కృపను చూపించాడు. ఆ తర్వాత ప్రతీకార సంవత్సరం ఒకటి ఏదో మీరికి నియమించినట్టుగా మనకు కూడా నియమించాడు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 44వ వచనం కూడా చూడండి. ఇర్మియా గ్రంథము 48, 44. ఇదే యెహోవా వాక్కు, భయము తప్పించుకున్నటకై పారిపోవారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకున్న వారు ఉరిలో చిక్కుకుందరు. మోయాబు మీదకి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. నాకు ఏదోమీల గురించి అయితే ఇప్పుడు మోయాబీల గురించి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. అది వచ్చిందా? ఆయన తూనికలో మనల్ని తోయడానికి, విమర్శ చేయడానికి, మన స్థితి ఎలాంటిదో మనకు చూపించడానికి ఆయన న్యాయకర్తగా మన కళ్ళ ముందు నిలబడ్డా. మనం ఎక్కడ నిలబడగలం చెప్పండి? అందుకే విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. మనకు కూడా దేవుడు విమర్శించే ఒక సంవత్సరాన్ని నియమించాడు. అది రాకముందే దేవునికి మనం ఏమవ్వాలి? సరెండర్ అయిపోవాలి. ఇంకా ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం, 23:12. వారి దండన సంవత్సరమున వారి మీదకు నేను కీడు రప్పించుచున్నాను గనుక అంటున్నాడు. వారి దండన సంవత్సరమున వారి మీదకి నేను కీడు రప్పించుచున్నాను కనుక గాఢాంధకారములో నడుచువానికి జారులు నేలవలే వారి మార్గముండును, దానిలో వారు తరమబడి పడిపోయేదరు. అంటే వారి దండన సంవత్సరమున వారు తూలిపోతారు, జారి పడిపోయేటటువంటి వారిగా ఉంటారు. వారు పడిపోతారు. అంటే ఒకరోజు లేచి నిలబడాలన్నా, ఒకరోజు మారాలన్నా ఈ అవకాశాలు ఆ సంవత్సరం మనకు ఉండకపోవచ్చు. మనల్ని దండించే సంవత్సరం అది. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు రాకముందే దేవుడు ఏమంటాడంటే, అందుకే రాయించాడు ఈ మాటలన్నీ కూడా. చదువుకుని వదిలేయడానికో లేకపోతే చదివేనని చెప్పుకోవడానికో కాదు. ఇవన్నీ కూడా ఎందుకు రాయించాడంటే, వారిని నేను దండించాను, వారిని నేను విమర్శించాను అంటే ఇవన్నీ కూడా ఎందుకు రాయించాడంటే దేవుడు, ఇదిగో అలాంటి స్థితి మన కళ్ళ ముందు కూడా రావడానికి ఆసన్నమైంది సమయం. అది రాకముందే మనం ఏమవ్వాలి? మనల్ని మనం సెట్ చేసుకోవాలి, దేవునికి ఇష్టమైన వారంగా మనం మార్చుకోవాలి. ఇంకా కీర్తన గ్రంథం 78వ కీర్తన, కీర్తన గ్రంథం 78వ కీర్తన 32, 33. 78వ కీర్తన 32, 33వ వచనాలు కూడా మనం చదువుకున్నాం. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఇశ్రాయేలీయులకి దేవుడు మేలు చేశాడు, మేలును బట్టి దేవుణ్ణి ఆశ్రయించలేకపోయారు. అరణ్యంలో రాళ్ళగొట్టాడు కొంతమందిని, అది చూసి కూడా కొంతమంది మారలేదు. ఇంత జరిగిన వారు ఇంకనూ పాపం చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయారు. కాబట్టి ఆయన వారి దినములను ఊపిరి వలె గడిచిపోజేసాను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోయాను. ఏది చూస్తాడు దేవుడు. ఇంత జరిగినను మన ఎంత అవిధేయులు, దేవుడు ఎంత మన పట్ల తన కృపను చూపించాడో, తన ప్రేమను, తన కృపను ఎంత విస్తరింపజేస్తున్నాడో, మన కోసం ప్రాణం పెట్టడానికి తన కుమారుడైన క్రీస్తుని భూమి మీద రప్పించి మన పాప విమోచన కొరకు మన కళ్ళు తెరిపించబడడానికి ప్రభువును సిలువలో బలిగా అర్పించాడో. ఇంత జరిగినను ఒకవేళ మనం మారకపోతే దేవుడు అంటున్నాడు, ఇంత జరిగినను వారు మారలేదు, పాపాన్ని చేస్తూనే ఉంటున్నారు, కిందకు వచ్చి అంటున్నాడు, వారి సంవత్సరంలో అకస్మాత్తుగా గడిచిపోజేసాను. అకస్మాత్, సడన్ గా మనం ఏమైపోతావో తెలియదు అంటాడు. ఎందుకు? అంతా తెలిసిన మనం దానిని అనుసరించకుండా, గైకొనకుండా, పాటించకుండా, ఇంకా పాపాన్నే మనం లోక మర్యాదనే అనుసరిస్తూ దేవుని చిత్తాన్ని ఒకవేళ పక్కన పెట్టేస్తే అకస్మాత్తుగా మన జీవితం ఏమైపోయిద్దో తెలీదు. ఇక్కడ ఏదో మరణించడమే కాకుండా శాశ్వత కాల మరణంలోనికి, నిత్య అగ్నిగుండంలోనికి కూడా అలాంటి వారు త్రోయబడతారు. కాబట్టి దేవుడు ఇంతవరకు చేసిన మేలును బట్టి ఆ ప్రతిదండన సంవత్సరాలు మన మీదకి రాకముందే మనల్ని మనం గుణపరుచుకుని దేవునికి ఎదుట విధేయులుగా బ్రతకాలి. చివరి ఒక్క మాట చదువుకుందాం. 65వ కీర్తన, కీర్తన గ్రంథం 65వ కీర్తన 10, 11 వచనాలు. కీర్తన గ్రంథం 65, 10, 11. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. అంటే భూమి ఫలించే దాని గురించి మాట్లాడుతున్నాడు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు,
అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. ఒక భూమి పండడానికి దేవుడు ఎప్పుడైతే అన్ని సమకూరవగానే ఆ భూమి పండుతుందో, పెట్టబడిన విత్తనం మొలకెత్తుతుందో, ఆ మొలకెత్తిన దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు మనం కూడా మొలకెత్తాలని, జీవం కలిగి బ్రతకాలని, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన విత్తనాలుగా, పరిశుద్ధమైన హృదయాలు కలిగిన వారంగా, పాపపు స్థితిని అంతా విడిచిపెట్టి ఏమంటే బ్రతకాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ వాక్యం అనే విత్తనాలు మన హృదయంలో వేస్తున్నాడు. దీన్ని మనం ఏం చేసుకోవాలి? అణిచి వేసుకోకూడదు, ఫలించకుండా ఉండేటట్టుగా చేసుకోకూడదు, దుష్టుడు ఎత్తిపోయేటట్టుగా చేసుకోకూడదు. విన్న ఈ మాటలను బట్టి మనం ఎప్పుడైతే విత్తనాలు మొలకెత్తే దశను సంతరించుకోవాలన్న ఆశతో ఏమంటే విత్తనం ఏం చేయాలి? నీరు పోసేటప్పుడు విత్తనం మంచిదిగా ఉంటే కొన్ని దానికి సరిపడా నీరు పోసినప్పుడు ఆ విత్తనం మొలకెత్తింది. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు ఏమంటే మనకు తీసుకునే తీర్మానాలు దేవుని ఎదుట బలమైనవిగా ఉంటే ఈ వాక్యం అనే విత్తనం ఏం చేసింది? మొలకెత్తిద్ది. ఏముందిలే ఎన్నో వింటున్నామని మనం ఒకవేళ పెడచెవిని పెట్టేసి పక్కన పడేస్తున్నాం అనుకోండి, ఆ విత్తనం ఏం జరిగింది? మొలకెత్తదు, అణిచివేయబడి నశించిపోయిద్ది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మొలకెత్తిన దానిని దేవుడు ఏం చేస్తున్నాడంట? 10వ వచనం చివరి భాగంలో, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. మొలకెత్తిన దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కలిగిన వాడికి దేవుడు ఇస్తాడు అని రాయబడి ఉంటాయి లేఖనాల్లో. నువ్వు మనసు పెట్టి నేను మారాలి, నేను దేవుడి ఖచ్చితంగా ఇలాగే పరిశుద్ధంగా ఉండాలి, దేవుని కార్యాభివృద్ధి అందు నేను ఎల్లప్పుడూ ఆసక్తిగా బ్రతకాలని మన హృదయాల్లో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి దేవుడు సహకారం అందించి వృద్ధి కలిగింపజేస్తాడు. అందుకే అంటున్నాడు మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నావు అని అంటున్నాడు. 11వ వచనంలో, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేయుచున్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. కాబట్టి ఈ దయా కిరీటము దేవుడు, ఈ సంవత్సరమైన దయా కిరీటం దేవుడు మనకిస్తున్న ధరింపజేసి ఉన్నాడు. ఇంకా ధరింపజేయాలని అంటే భవిష్యత్తులో మనం ఏమవుతూ ఉండాలంటే ఆ విత్తబడిన ఆ వాక్యం అనే విత్తనం మొలకెత్తే దశను మనం కలిగి జీవించడానికి దాన్ని ఇష్టపడుతూ ఉండాలి. అప్పుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. సంవత్సరమైన దయా కిరీటాన్ని మన మీద ఇంకా మరింతగా మరిన్ని సంవత్సరాలు ఈ భూమి మీద దేవుడి చిత్తాన్ని బట్టి బ్రతకడానికి అవకాశం ఇస్తాడు. నిత్య జీవంలో కూడా ప్రవేశించడానికి కూడా దేవుడు అవకాశాన్ని కలిగిస్తాడు. అందుకే నీ జాడల సారము వెదజల్లుచున్నది. ఆయన జాడలు ఏమంటే సారం లేనివిగా ఉండవు. ఈరోజు మనం నిజంగా మారితే ఆయన ద్వారా నేను బ్రతుకుతున్నాను, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు ఆయననే ఒకవేళ సూచనగా మనం ఉంటే, ఆ శక్తి ఆ క్రియలు మనలో ఉంటే ఆయన జాడల సారం ఏం చేస్తుందంట? ఆయన జాడలు సారాన్ని వెదజల్లుతూ ఉంటాయి. అంటే ఈ సంవత్సరం ఆయన ద్వారా ఒకవేళ మనం నడిపింపబడ్డామన్న గుర్తుగా ఆయన జాడలు మన ద్వారా సారాన్ని వెదజల్లేవిగా, ఆయన నామాన్ని మహిమపరిచేవిగా, ఆయన ఉన్నాడని సమాజానికి తెలియజేసేవిగా ఉండడానికి ఆయన సాధనాలుగా మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. కాబట్టి వింటున్నటువంటి ఈ మాటలు మన హృదయాల్లో నిలుపుకొని మొలకెత్తి దేవుని చేత ఆశీర్వదింపబడే విధంగా మనం బ్రతకాలని కోరుకుంటూ మరి ఎక్కువ విస్తరించి మాట్లాడుకునే ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలైనా మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మీరే అధ్యక్షుడిగా ఉండి, మా దేవుడిగా, మా తండ్రిగా మీరు మా మధ్య ఉండి మీ ఆత్మశక్తి ద్వారా మాకు కావలసిన మీ మాటలు ఈ నూతన సంవత్సరం సందేశాన్ని మాకు వినిపించారు. వినబడిన మీ మాటలు మా హృదయాల్లో నిలుపుకుని వాక్యానుసారంగా ఈ సంవత్సరం అంతా కూడా మీరు పొడిగించు ఆయుష్కాలం అంతా కూడా మేము బ్రతుకున్నట్లుగా మా హృదయాలలో ఫలింపజేసి నీరుకట్టి ఫలింపజేయమని కోరుకుంటూ, వింటున్న మీ మాటలు తండ్రి మరి యూట్యూబ్ ద్వారా వింటున్న మీ పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆత్మలో వర్ధిల్లింపజేసి నీరుకట్టి ఫలింపజేయమని, మరి సమస్త విషయాలలో ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆత్మీయ విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో తోడుని నడిపించమని, మరి మీ సన్నిధిలో కూర్చున్న మాకును కూడా తండ్రి ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాలు ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎదగలుగుటకు, మిమ్మల్ని హత్తుకుని జీవించి మరిన్ని సంవత్సరాలు మీతో కలిసి నడవగలిగే భాగ్యాన్ని మీ చిత్తమును బట్టి మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.